వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. టెహ్రాన్ కు వాషింగ్టన్ పై నమ్మకం పూర్తిగా సన్నగిల్లిందని, ఇరాన్ ఇప్పుడు అమెరికాతో నేరుగా తలపడేందుకు సర్వసన్నద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా సంచలన నివేదికను వెల్లడించింది. యుద్ధం వస్తే అమెరికాను కోలుకోలేని దెబ్బతీసేందుకు ఇరాన్ తన అత్యంత వ్యూహాత్మక ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. అదే ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధి. మరి ఇరాన్ వ్యూహాలేంటి? గడిచిన 24 గంటల్లో చోటు చేసుకున్న ఆ 4 కీలక అప్డేట్స్ ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఆల్ జజీరా నివేదిక ప్రకారం ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం 3 ప్రధాన సూత్రాలపై పనిచేస్తుంది. మొదటిది సైనిక సన్నద్ధత, రెండోది దేశీయ మద్దతును కూడగట్టడం, మూడోది అంతర్జాతీయ దౌత్యం. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి తలుపులు తెరిచి ఉంచినప్పటికీ తమ మిలిటరీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ను అత్యంత అప్రమత్తంగా ఉంచింది టెహ్రాన్. ఇరాన్ చేతిలో ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూరడం ఖాయం. అందుకే అమెరికా మరియు దాని మిత్ర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు దీనిని ప్రధాన ఆయుధంగా వాడుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే అమెరికా సైనిక స్థావరాలే కాకుండా వారి ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో మిడిల్ ఈస్ట్ సమీకరణాలను మార్చేసే 4 పెద్ద పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా డ్రోన్లపై గురి. తమ గగనతరంలోకి దూసుకొచ్చిన అమెరికాకు చెందిన అత్యాధునిక MQ-9B మరియు RQ-4 డ్రోన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అంతేకాదు, సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన అమెరికా ఘాతక యుద్ధ విమానం F-35 పై కూడా కాల్పులు జరిపినట్లు వెల్లడించి సంచలనం సృష్టించింది. 88 రోజుల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ. ఆధునిక చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన జాతీయ ఇంటర్నెట్ బ్లాకౌట్ కు ఇరాన్ తెరదించింది. దేశంలో డిజిటల్ సేవలు, వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ బ్లాకౌట్ ను 88 రోజుల తర్వాత పాక్షికంగా పునరుద్ధరించినట్లు నెట్ బ్లాక్స్ ధృవీకరించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రక్షణ ఉన్నతాధికారులతో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించారు. లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో హిజ్బుల్లా స్థావరాలపై దాడులను మరింత తీవ్రం చేయాలని ఆదేశించారు. ఒకవైపు కాల్పుల విరమణ చర్చలు జరుగుతుండగానే హార్మూజ్ జలసంధి సమీపంలో మైన్లు అమర్చుతున్న ఇరాన్ పడవలు బందర్ అబ్బాస్లోని క్షిపణి స్థావరాలపై అమెరికా సేనలు విరుచుకుపడ్డాయి. అయితే ఈ దాడిని తాము ఆత్మరక్షణ కోసమే చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. చూసారుగా, ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా జరిపే ఏ చిన్న దాడికైనా ఊహించని రీతిలో అత్యంత హింసాత్మక ప్రతిస్పందన ఉంటుంది. ఆ పర్యవసానాలు కేవలం మిడిల్ ఈస్ట్ కే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంటాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.